ఒకసారి మనతో పాటు శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఫైనల్గా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ముందుగా స్వతంత్ర మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. సౌజన్య గారు, శ్రవంతి గారు, గవర్నమెంటు ఎప్పుడైతే కేటీఆర్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో 55 కోట్ల రూపాయలు పంపించిండు, అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అనేది ఒక మాట చెప్తే అయినంతలో ఆయననే బయటికి వచ్చేసి నన్ను జైల్లో పెడతారా, పెట్టేయండి, నేను జైల్లో పోతా, యోగా చేస్తా, ఫిట్ అవుతా, పాదయాత్ర చేస్తా, కాంగ్రెస్ పార్టీ నన్ను జైల్లో పెట్టింది అని చెప్తా అనే రకంగా ఆయన ముందు ప్రచారం చేసుకుండు. రైట్, ఓకే, నువ్వు నిజంగా కూడా చాలా నిబద్ధత గల నాయకునివి, లేకపోతే నీతివంతునివి అనేది నువ్వు అనుకొని ఆ మాట నేను బాగుంది. కానీ ఈరోజు ఏసీపీ నిన్ను రమ్మని నోటీస్ పంపిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఏసీపీ దగ్గర పోయేప్పుడు అకార్డింగ్ టు కోర్ట్ ఆఫ్ లా, ఇంతకుముందు పెద్ద మనుషులు చెప్పినప్పుడు వినడం జరిగింది, మొత్తానికి నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నీ ఎంబడి ఒక అడ్వకేట్ రావడానికి పర్మిషన్ ఇస్తారు. నేను అరెస్టే చేయలేదు, నువ్వు అంత భయభ్రాంతులు ఎందుకు అవుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? దొంగ అన్నట్టు కేటీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా దొంగ మాటలు, మోసపూరిత మాటలు. ఈరోజు ఏదైతే 55 కోట్ల రూపాయల ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి ఏదైతే ఇచ్చిండ్రో దాంట్లో అది లండన్లో ఒక ప్రైవేట్ ప్లీజ్ మీరు డిస్టర్బ్ చేయదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, మీరు మాట్లాడదు. నేను మాట్లాడింది నోట్ చేసుకోండి, కావాలి వాళ్ళని కట్ చేయండి. లేకపోతే రామూర్తి, ఇది మంచి పద్ధతి కాదు. రామూర్తి, ఇది మంచి పద్ధతి కాదు. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడద్దు. ఇప్పుడు ఇంతకుముందు ఎంత ఫీజు పోయింది, నువ్వు అదే ఆలోచించు. నువ్వు మధ్యన మాట్లాడద్దు, నువ్వు తర్వాత మాట్లాడుకో, రాసుకొని. రామూర్తి, నేను నీకేం చెప్తున్నా, ఇది డిబేట్ ప్రజలకి. కేటీఆర్ దొంగ లెక్కలు మళ్ళీ కూడా పార్టీ అంతా కూడా అదే దొంగ లెక్కలు చేస్తున్నారు. ఈరోజు ఒక్కరు కూడా టీఆర్ఎస్ ఒక సామరస్యంగా కానీ మంచితనంగా ఉండరా? మాట్లాడదాం రామ్మూర్తి గారు మాట్లాడదాం. మనం రామ్మూర్తి గారు లెట్స్ హావ్ డీసెంట్ కన్వర్జేషన్, మాట్లాడదాం, వస్తాను. అయితే ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో 55 క్రోర్స్ చేసిండ్రో, 55 క్రోర్స్ ఏదైతే పంపించిండ్రో దాంట్లో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అప్పుడు దాంట్లో ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో అది లండన్కు చెందిన కంపెనీ. ఆ లండన్ కంపెనీలో అది కంపెనీకి చెందింది కాదు, అది ఇట్స్ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి వీళ్ళకి పంపిస్తే వీళ్ళకి ఈరోజు 41 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ కింద వీళ్ళకి వాపసు వచ్చినాయి. మరి అది చెప్పరా? ఈరోజు ఆ విషయంలోనే ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తూ పోతుంటే కేటీఆర్కి చచ్చంత భయం ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ఎన్ని ఆలోచించినా ఎన్ని చేసినా జైలు పోయడం ఖాయం. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో ఇంకొక మాట ఏంటంటే వీళ్ళు హెచ్ఎండిఏ గురించి చెప్తుంటారు. హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ వచ్చి కేసీఆర్, వైస్ చైర్మన్ వచ్చి మన కేటీఆర్. ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసి హెచ్ఎండిఏ మొత్తాన్ని, అది ప్రజల ధనం ఉంది అందులో. ఆ ప్రజల ధనాన్ని నువ్వు 55 కోట్లు నేరుగా తీసుకుపోయి ఓ లండన్కి చెందిన కంపెనీకి ఫార్ములా ఈ కార్ రేస్లో నువ్వు ఎట్లా ఇస్తావు? నీ బాబు సొమ్ము కాదు కదా, లేకపోతే మీ అయ్య సొమ్ము కాదు కదా, మీ అయ్య తాత సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము నువ్వు తీసుకుపోయి ఎవరు నువ్వు ఇవ్వడానికి నీకు అధికారం ఏంది? ఒక్కసారి అది ఆలోచించాలా. రెండోది, కేటీఆర్కు చచ్చంత భయం ఉందండి, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారా గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు స్పష్టంగా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఏసీబీ నీకు నోటీస్ ఇచ్చింది, వచ్చి నువ్వు విచారణకు రా, నేనేం కొడతలేరు, తిడతలేరు, చంపుతలేరు కదా, విచారణకి రా, విచారణకు వచ్చి విచారణ వాళ్ళు ఏం అడుగుతారో దానికి నువ్వు ఆన్సర్. ఇప్పుడు ఈ డిబేట్లో మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్తలేనా? ఆ రకంగానే ఉంటుంది. మీరు అది చెప్పండి. ఎందుకు అది చెప్పకుండా భయపడి నువ్వు దొంగతనం చేసినావు కాబట్టి నీకు భయం ఉంది. నువ్వు ఖచ్చితంగా యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్, యు ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్, మొత్తానికి నీకు ఆ నాలెడ్జ్ ఉంది, నేను చేసిన తప్పు ఇప్పుడు దొరికిపోయింది, నేను ఖచ్చితంగా జైలుకి పోతానని. ఆ విషయంలో నేను ప్రెస్ ముందు వచ్చి నేను జైలుకి పోతా, నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జైల్లో పెడుతుంది, నేను యోగా చేసుకుంటా, ఫిట్ అవుతా, మళ్ళీ పాదయాత్ర అంటే నువ్వు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది కదా, నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకున్నట్టే అక్కడనే. కానీ ఈరోజు మళ్ళీ ఏమంటున్నావు? కోర్టులో పోయి నువ్వేం పిటిషన్ వేసినావు?
అధికారులు తప్పు చేసిండ్రు, అది నా ప్రణయం కాదు, మంత్రిగా నేను చెప్పాను, అధికారులు చేసిండ్రు, అధికారులు తప్పు అని చెప్పి నువ్వు అక్కడ పిటిషన్ చేసినావు. అంటే మీడియా ముందు చెప్పేది ఒక మాట, నువ్వు అటు కోర్టులో చెప్పేది ఇంకో మాట. అంటే నువ్వు ఎంత మటుకు నేను చాలా తెలియపరుచుకుంటున్నాను. మోర్ ఎవర్ దిస్ ఇస్ నాట్ అన్ స్పోర్ట్. ఒక కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, రన్నింగ్ రేస్, ఈవీఎం అన్న చెస్ ఇవన్నీ అంటే ఒక గేమ్. కానీ ఇది గేమ్ కాదు కదా. అంటే దీని వల్ల దొంగలు తయారవుతారు. కేటీఆర్, కేసీఆర్ లాగా, టీఆర్ఎస్, బీఆర్ఎస్ లాగా దొంగలు తయారవుతారు. ఇప్పుడు గాంధీ భవన్ ఏది పడతాదో చెప్తున్నావు. నేను ఏది పడితే అది చెప్తాను తమ్ముడు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. నువ్వు ఇట్లా అరవడం బంద్ చేయి, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇంతకుముందు గోపాల్ శర్మ గారు మాట్లాడినప్పుడు ఎట్లున్నావో అట్లా ఇను, పబ్లిక్ కి పోయేలాగా చూడు. ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలే. నేను ఒక డెకోరం మెయింటైన్ చేస్తున్నా, నువ్వు కూడా డెకోరం మెయింటైన్ చేయి. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ డిబేట్, పబ్లిక్ షుడ్ లిజన్, పబ్లిక్ వినాలా. ఇప్పుడు ఇదే రకంగా ఆలోచిస్తండి. ఐ షో యూ వన్ వీడియో. రైట్, అప్పటి వరకు వాళ్ళకి నేను మీకు వీడియో చూపిస్తాను. రైట్.